హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే ఆలు కుర్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లి వెల్లుల్లి లేకుండా, ఎలాంటి కొబ్బరికాయని యూస్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. దానికోసం ముందుగా 3 పెద్ద సైజు బంగాళదుంపల్ని చెక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలండి. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే 1 గ్లాస్ అయినా సరిపోతుందండి. వాటర్ వేసుకొని ఈ విధంగా బౌల్నించి పెట్టుకోండి. మనం ఒకేసారి టమోటాలని కూడా ఉడికించుకోవచ్చండి. 4 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఆలు మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత విజిల్ తీసుకొని బౌల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పూర్తిగా ఈ ఆలుని కూడా ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలని కూడా మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని తాలింపు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఉడికించుకున్న టమోటా ప్యూరీ, అది ఇందులోకి వేసుకోవాలండి. ఇది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఉడికించుకోవాలండి టమోటా ప్యూరీని. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఈ ప్రాసెస్లో చేయడం వలన. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. కొంచెం దగ్గర పడేంత వరకు మనకి గ్రేవీ. ఇది రైస్లో కన్నా కానీ చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేస్తే. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర పడేంత వరకు. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను నిండుగా. పూర్తిగా 1 టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుందండి. సరిపోని వారి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి కారాన్ని కూడా. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న జీలకర్రని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్. ఈ మసాలాస్ అంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని అవి ఇందులోకి ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ గ్రేవీకి కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మంచిగా చక్కటి గ్రేవీ ప్రిపేర్ అవుతుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. గ్రేవీ అంతా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి బాగా ఉడికేలాగా. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకోండి. కావాలనుకుంటే నేను లిటిల్ బిట్ వేసాను. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి రెడీ అయిపోయిందండి ఆలు కుర్మా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కావాలనుకుంటే మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ, పూరీలోకి, రైస్లోకైనా. అంతే అండి, సింపుల్గా చేసుకునే ఆలు కుర్మా రెడీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.